జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మండలాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు మన రాష్ట్రానికి చేసింది మొత్తం శూన్యమే అని ధ్వజమెత్తారు. నమస్కారం. మోసగాళ్లకి సంక్షేమ పథకాలకి మధ్య రాబోయే ఎన్నికల్లో పోటీ జరగబోతా ఉంది. పేదవాళ్లకి బలిసిన వాళ్ళకి పోటీ జరగబోతా ఉంది. పేదవాళ్లకి ధనవంతులకి మధ్య పోటీ జరగబోతా ఉంది. అబద్ధాలకు అభివృద్ధికి మధ్య పోటీ జరగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనిఫెస్టోలో కానివ్వండి, పాదయాత్రలో కానివ్వండి, చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తూ పేదల పెన్నిదిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏమిటంటే, చంద్రబాబు పచ్చి మోసగాడు. చెప్పినవేవి కూడా చేయడం అలవాటు లేదు. మోసం చేయడంలో మాత్రం చాలా పెద్ద మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఆంజనేయ స్వామి గుడి వరకు అంబేద్కర్ విగ్రహం నుంచి ₹1 కోటి నుడా నిధులతో ఈరోజు సిమెంట్ రోడ్డు వేయించుకొని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా వవ్వేరు గ్రామ ప్రజల చాలా సంవత్సరాల నుండి కోరిక బీటీ రోడ్డు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఆ రోడ్డు గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. మనం మార్కెటింగ్ ఫండ్స్లో 80 లక్షలు శాంక్షన్ చేయించి తార్ రోడ్ వేయించి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. బుచ్చి నగర పంచాయతీ వవ్వేరు పరిధిలో 38 లక్షలతో నిర్మించిన సచివాలయం భవనం కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా వవ్వేరు 2లో కూడా 43,60,000తో నిర్మించిన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. మరో 55 లక్షలతో 2, 3, 8, 9, 11 వార్డులలో మొత్తం 17 సిమెంట్ డ్రైన్లు పూర్తి చేసి ప్రారంభించాం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుండి 57 లక్షలతో 2, 3, 7, 8, 14, 16, 18, 19 వార్డులలో 24 సిమెంట్ రోడ్లు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. 15వ వార్డులో నుడా కింద సిమెంట్ సైడ్ డ్రైన్స్ 50 లక్షలు శాంక్షన్ చేయించాం. ఈరోజు శంకుస్థాపన చేసుకోబోతున్నాం. 4, 19 వార్డులలో 15వ ఆర్థిక సంఘం నిధులతో 23,88,000తో సిమెంట్ రోడ్లు పూర్తి చేశాం. ఈరోజు మొత్తం నగర పంచాయతీలో 4,48,18,000తో రోడ్లు, డ్రైన్స్, సచివాలయాలు ఈరోజు ప్రారంభోత్సవాలు చేసి అభివృద్ధితో పరుగులు పెట్టించి
మన బుచ్చి టౌన్ రూపురేఖలు మార్చడంలో సహకరించిన వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది మాట్లాడుతున్నారు, సెల్ఫీలకు దిగుతున్నారు, పిచ్చోళ్ళంతా, పనికిమాలినోళ్ళంతా. ఎక్కడికో ఒక దగ్గరికి పోవడం, ఏడో చిన్న ఇష్యూ తీసుకోవడం, సెల్ఫీల్లో పెట్టడం, ఈ గవర్నమెంట్లో ఏమీ జరగడం లేదు అని చెప్పి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధికి నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమ పథకాలకు నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. చేసింది శూన్యం. ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన కొడుకు కోట్లకు పడగలెత్తడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు శూన్యం. పేరుకేదో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రోడ్ల మీదకి వచ్చి రకరకాల వేషాలు వేస్తూ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో డైరెక్ట్ గా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా ఫండ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరిగా, చంద్రబాబు నాయుడు మాదిరిగా మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, నాటకాలు ఆడడం ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, చేయడు కూడా. మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఒకటే, ఏ ప్రజలైతే ఆయన్ని ముఖ్యమంత్రి చేశారో, ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారో ఆ ప్రజలకు న్యాయం చేయడం మాత్రమే మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు ముక్త కంఠంతో. ఎక్కడికి వెళ్ళినా గడప గడపలోనే పార్టీలకు అతీతంగా ఫండ్స్ ఇచ్చిన విషయం కూడా బయటపడింది. అప్పటి వరకు మాకు తెలియదు, ఎమ్మెల్యేలుగా మా నాయకులకు కానీ, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికీ తెలియదు. మేము ఎప్పుడైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళామో ఆ రోజు మాకు తెలిసింది, ఓ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బటన్ నొక్కి ఇంత అమౌంట్ ఇచ్చున్నాడని.